టాలీవుడ్ సినిమా ప్రపంచంలో ప్రస్తుతం అసలేం జరుగుతుందో అసలు ఎవరికైనా అర్థమవుతుందా? మన కమర్షియల్ డైరెక్టర్ల మైండ్ సెట్, వారి పాతకాలపు ఆలోచన విధానాలు అసలు ఎప్పటికైనా మారతాయా? గ్లోబల్ రేంజ్ కు ఎదిగిన ఒక స్టార్ హీరో చేతికి దొరికితే చరిత్ర తిరగరాసే రేంజ్ సినిమా తీయాలి గాని కథా శూన్యతతో పరమ కామెడీ లాజిక్లతో ప్రేక్షకుడికి నరకం చూపించే సినిమా తీస్తారా? అవును, ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తూ తీవ్రమైన చర్చకు దారితీసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం పెద్ది గురించే ఇదంతా. గత 6 నెలలుగా సరైన ఒక్క సినిమా కూడా లేక విలవిల్లాడిపోతున్న తెలుగు సినిమా ప్రియులకు ఈ వేసవి సెలవుల్లో ఈ పెద్ది చిత్రం ఎలాంటి నరకాన్ని చూపించిందో తెలుసా? ఒకవైపు హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ను కేవలం గ్లామర్ బొమ్మలా మార్చేసి కెమెరా యాంగిల్స్ తో వస్తువులా చూపిస్తూ మహిళా లోకాన్ని అవమానించడం, అసలు రామ్ చరణ్ లాంటి ఒక స్టార్ హీరో డేట్స్ దొరకడం అంటే ఒకే ఒక్క సినిమా చేసిన బుచ్చిబాబుకు ఎన్నో జన్మల పుణ్య ఫలం. అలాంటిది ఆయన పడ్డ కఠోర శ్రమను, ఆ అద్భుతమైన కష్టాన్ని తీసుకెళ్లి బూడిదలో పోసిన పన్నీరులాగా చేసిన ఈ దర్శకుడి తీరుపై టాలీవుడ్ ప్రియులు ఏ రేంజ్ లో మండిపడుతున్నారు? అసలు ఈ సినిమాలో ఉన్న లోపాలేంటి? మన దర్శకులకు ఉన్న సలహాలు, సూచనలు ఏంటో ఈ రోజు మైండ్ బ్లోయింగ్, దిమ్మ తిరిగే సినిమాటిక్ స్పెషల్ స్టోరీలో బట్టబయలు చేద్దాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తెలుగు సినిమా మార్కెట్ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. కానీ మన కమర్షియల్ దర్శకుల ఆలోచనలు మాత్రం ఇంకా ఆ పాత చింతకాయ పచ్చడి కాలంలోనే ఆగిపోయాయి అనడానికి ఈ తాజా చిత్రమే ఒక పక్కా ఉదాహరణ. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ ను చూపించిన విధానం చూస్తే ఆడదాని మాటలకు అర్థాలే వేరు అన్నట్లు మన దర్శకుల కెమెరా యాంగిల్స్ కు ఉన్న అర్థాలే వేరు అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పాటలు చూసిన ప్రతి ఒక్క సగటు ప్రేక్షకుడికి, ముఖ్యంగా మహిళలకు వచ్చే ఫీలింగ్ ఏంటో తెలుసా? అసలు మన డైరెక్టర్ల మైండ్ సెట్ ఎప్పుడు మారుతుంది? ఈ సినిమాలో నటించిన మెయిన్ లీడ్ హీరోయిన్ ముఖాన్ని స్పష్టంగా చూడటం ప్రేక్షకుడికి ఒక పెద్ద టాస్క్ లా మారిపోయింది. ఎందుకంటే ఆ పాటల్లో కెమెరామెన్ పెట్టిన యాంగిల్స్ అన్నీ కేవలం ఆమె బెల్లీ ఏరియా, బాడీ పార్ట్స్ పైనే ఎక్కువగా ఫోకస్ చేశాయి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కంటే బాడీ షేప్స్ ను చూపించడమే సినిమాటోగ్రఫీ అనుకుంటున్నారేమో మన మేకర్స్. ఒక సినిమాలో హీరోను ఇంట్రడ్యూస్ చేసిన విధానానికి, హీరోయిన్ ను ఇంట్రడ్యూస్ చేసిన విధానానికి అస్సలు పొంతన ఉండదు. హీరోని చూపిస్తే వందల మంది జనాలు, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్, గాల్లో లేచే జీపులు, బిల్డప్లు ఉంటాయి. అదే హీరోయిన్ ఇంట్రడక్షన్ విషయానికొస్తే కెమెరా ఎక్కడో కాళ్ల దగ్గర మొదలై నడుము వంపులను చూపిస్తూ ఫేస్ దగ్గరకు వస్తుంది. ఆడపిల్ల అలంకార ప్రియురాలు అంటారు, కానీ మన దర్శకులు మాత్రం ఆమెను కేవలం అంగాంగ ప్రదర్శన ప్రియురాలుగానే చూపిస్తున్నారు. ఇది ఒక పల్లెటూరి కథ అని చెప్తున్నారు. మరి విలేజ్ స్టోరీ అన్నప్పుడు కనీసం రియలిజం ఉండాలి కదా? మన తెలుగు రాష్ట్రాల్లో ఏ పల్లెటూరులోనైనా మహిళలు ఇలాంటి బట్టలు వేసుకుని తిరుగుతారా? కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో పల్లెటూరి సంస్కృతిని పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం స్కిన్ షో కోసమే క్యారెక్టర్లను డిజైన్ చేయడం ఏ రకమైన క్రియేటివిటీ? నిజ జీవితంలో మహిళలు ఎంతో గౌరవప్రదంగా జీవిస్తున్నారు. వారు సమాజంలో, ఆఫీసుల్లో, పొలాల్లో, ఇళ్లలో తమ పనులు తాము చేసుకోవడానికి వీలుగా ఉండే దుస్తులను ధరిస్తారు. వారు ధరించే దుస్తులు వారి కంఫర్ట్ కోసం మరియు పని చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. అంతే తప్ప కానీ మన వెండితెర దర్శకులకు ఈ కనీస లాజిక్ అస్సలు అర్థం కాదు. వారు సృష్టించే ప్రపంచంలో మహిళలు కేవలం గ్లామర్ బొమ్మలుగానే మిగిలిపోతున్నారు. పాత్రకు ప్రాధాన్యత ఉందా లేదా అన్నది పక్కన పెట్టి కేవలం ప్రేక్షకుల అటెన్షన్ గ్రాప్ చేయడానికి హీరోయిన్లను వాడుకోవడం పరిపాటిగా మారింది. దురదృష్టవశాత్తు మన టాలీవుడ్ డైరెక్టర్లకు ఈ బేసిక్ సెన్స్ తెలియకపోవడం ఒక విచిత్రం. ఆడియన్స్ టేస్ట్ ను ఇంతలా తక్కువ చేసి చూడటం వల్లే కథలపై కాకుండా కేవలం ఇలాంటి షార్ట్ కట్ గ్లామర్ ట్రిక్స్ పై ఆధారపడుతున్నారు. కుక్కతో ఒక వంకర అన్నట్లు వీరి ధోరణి మారడం లేదు. ఇక హీరోయిన్ గ్లామర్ గోల పక్కన పెడితే అసలు కథ పరంగా ఈ సినిమాలో డైరెక్టర్ చేసిన రచ్చ చూస్తే పిచ్చెక్కిపోవడం ఖాయం. టాలీవుడ్ లవర్స్ సోషల్ మీడియాలో సినిమాపై, డైరెక్టర్ బుచ్చిపై ఏ రేంజ్ లో ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారో చూద్దాం. అసలు లాజిక్లకు ఏమైనా రెక్కలొచ్చాయా? కథలో మొదట హీరో ఒక క్రికెట్ ప్లేయర్ అంటారు. సరే, క్రికెట్ ప్లేయర్ అనుకుంటే మళ్ళీ అది కాదని సడన్ గా కుస్తీ పోటీకి ఎందుకు వెళ్తాడురా బాబు? సరే, కుస్తీ పోటీకి వెళ్లాడు, ఓకే. ఆ కుస్తీ పోటీలో తనే పెద్ద తోపునని, ప్రపంచాన్ని మొత్తం ఓడించి విజేతగా నిలిచి మా ఊరికి రైల్వే స్టేషన్ తెస్తాను అని చెప్పిన ఆ పహిల్వాన్ హీరోను ఎవడో అర్ధరాత్రి పూట వచ్చి అరే పెద్ది నమస్తేరా అని చెప్పి కొట్టి కాలు విరిచేస్తాడు. కుస్తీ పోటీలు కూడా వద్దని హీరో అన్ని వదిలేసి వెళ్లి ఢిల్లీలో చెరుకు బండి నడుపుతాడు. అంత పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్ అక్కడికి వెళ్లినా కూడా కూలి పనే చేస్తాడు. ఇది చూసి జనాలు నరకం అనుభవించారు. కథ అక్కడితో ఆగదు. హీరో మళ్ళీ నాకు ఈ పని కూడా వద్దని ఆ చెరుకు బండిని కూడా వదిలేసి వస్తూ కాలు నొప్పిగా ఉందని తన కాలు తనే విరగొట్టుకొని ఒక్క కాలుతో మళ్ళీ రన్నింగ్ రేస్ కు ఎందుకు వెళ్తాడ్రా సామి? అసలు వీళ్ళ ఊరికి వీళ్లకు అసలు గుర్తింపే లేకపోతే హీరో రామ్ చరణ్ రన్నింగ్ రేస్ లో ఎలా పాల్గొన్నాడు? ఇంటర్నేషనల్ కాంపిటీషన్ రన్నింగ్ రేస్ లో గోల్డ్ మెడల్ విన్నర్ గురించి స్పోర్ట్స్ సెలక్షన్ కమిటీ మెంబర్ అయిన బోమన్ ఇరానీకి కూడా తెలియకపోవడం ఏంట్రా బాబోయ్? అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు.
కానీ ఇక్కడ ఊరికి గుర్తింపే లేదంటారు. మరి ఆ ఊరిలో ఎన్నికలు ఎలా జరుగుతాయి? పొలిటికల్ లీడర్స్ వచ్చి ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ ఎందుకు చేస్తారు? ఇంత సినిమా తీసి జనం మీద పడదోసి ఇంత సినిమాని హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని, పైగా నేషనల్ అవార్డ్, ఆస్కార్ అవార్డ్ అని ఓ రేంజ్ లో డబ్బా కొట్టుకోవడం ఏంటో మన కర్మ కాకపోతే. దీనికంటే అప్పట్లో శ్రీహరి గారు చేసిన భద్రాచలం సినిమా 100 రెట్లు బాగుంటుంది. ఈ సినిమా చూసి కనీసం నేర్చుకుని పెద్ద తీసినా బాగుండేది. రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ హీరో డేట్స్ ఇస్తే చరిత్ర తిరగరాసే సినిమా తీయాలి కానీ, నిజానికి గత 6 నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన ఒక్క పెద్ద సినిమా కూడా రాకపోవడం వల్ల ప్రేక్షకులు తీవ్ర అసహనంతో ఉన్నారు. అలాంటి టైంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుడికి తీవ్ర నిరాశను మిగిల్చింది. అయితే ఇందులో రామ్ చరణ్ కఠోర శ్రమ, ఆయన పడ్డ కష్టం మాత్రం అద్భుతం. దానికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కానీ ఆయన పడ్డ కష్టాన్ని తీసుకెళ్లి బూడిదలో పోసిన పన్నీరు లాగా చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు థియేటర్ లో ఏ ఇతర పెద్ద సినిమాలు లేవు కాబట్టి, పైగా స్కూళ్లు కాలేజీలకు సెలవులు కాబట్టి, ఈ హాలిడేస్ అడ్వాంటేజ్ వల్ల కొంతలో కొంతైనా కలెక్షన్స్ వస్తే డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ. ఇకనైనా మన తెలుగు సినిమా పరిశ్రమకు, కమర్షియల్ దర్శకులకు ఒక పక్క సలహా, సూచన ఇవ్వాల్సిన సమయం వచ్చింది. గోడకు కొట్టిన సున్నం లాగా ప్రతి సినిమాలోనూ అదే పాతకాలపు గ్లామర్ సీన్లు, లాజిక్ లేని స్పోర్ట్స్ డ్రామాలు చుట్టేస్తే ప్రేక్షకులు అస్సలు ఊరుకోరు. సినిమా అనేది సమాజానికి ప్రతిబింబంలా ఉండాలి. కథల్లో కొత్తదనం చూపించడం చేత కాకపోతే అసలు సినిమాలు తీయడం ఆపేయండి. అంతే తప్ప ప్రేక్షకులను ఇలాంటి వింత లాజిక్స్ తో, మితిమీరిన అంగాంగ ప్రదర్శనలతో హింసించకండి. కేవలం పురుష ప్రాధాన్య దృక్పథంతో మహిళలను వస్తువుల్లా మార్చేయడం మానుకోవాలి. కథపైన, క్యారెక్టరైజేషన్ పైన నమ్మకం ఉంచాలి తప్ప షార్ట్ కట్ గ్లామర్ ట్రిక్స్ నమ్ముకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడటం ఖాయం. టాలీవుడ్ ఇకనైనా ఇండస్ట్రీగా ఎదిగి ఇలాంటి మూస పద్ధతులను పక్కన పెట్టాలని ఆశిద్దాం. చూసారుగా డార్లింగ్స్, గ్లోబల్ స్టార్ చెర్రీ లాంటి నటుడి కష్టాన్ని డైరెక్టర్ తన లాజిక్లతో ఎలా బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేశారో. ఒకవైపు హీరోయిన్ గ్లామర్ ఓవర్ డోస్ పై వస్తున్న విమర్శలు, మరోవైపు కథలోని బేసిక్ సెన్స్ లేని సీన్లపై టాలీవుడ్ ప్రియులు కురిపిస్తున్న ట్రోల్స్ వింటుంటే మన డైరెక్టర్లు మారడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో అనిపిస్తోంది. మరి రామ్ చరణ్ గారి కష్టాన్ని వృధా చేసిన ఈ పెద్ద సినిమా వింత లాజిక్లపై, అలాగే మన టాలీవుడ్ మేకర్స్ మారాల్సిన తీరుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని మైండ్ బ్లోయింగ్ సినీ ఇండస్ట్రీ అన్టోల్డ్ స్టోరీస్ ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.